అదే గుణశేఖర్ అంటే తెలియదేమో. ఎస్తేర్ గారు వాళ్ళ గృహానికి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం. నిన్నే వద్దాం అనుకున్నాం అమ్మ, నిన్న కొంచెం బిజీగా ఉండి బయటికి వెళ్ళాం. దేవుడు మనలందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక, హెచ్చించును గాక. కీర్తనల గ్రంథము 50 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 50 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి 50 అధ్యాయం మొదటి నుంచి. దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. సరిపోద్దండి, అందరూ చెప్దాం. దేవుడు మౌనముగా ఉండడు. అందరనండి, దేవుడు మౌనముగా ఉండడు. మరొకసారి, దేవుడు మౌనముగా ఉండడు. ఆయన సియోనులో నుండి ప్రకాశించుచున్నాడు, ఆయన వేంచేయుచున్నాడు, ఆయన అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టు దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన జీవితంలో, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన యొక్క జీవిత క్రమంలో దేవుడు మనకి ఎలా కనిపిస్తాడు అని అంటే మౌనంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు. హల్లెలూయా. ఎలా కనిపిస్తారు? మౌనముగా. మనం ప్రార్థనలు చేస్తున్నాం, దేవుడు సమాధానం ఇవ్వట్లేదేమని అని మనకు ఆలోచన వస్తుంది. ఫర్ సపోజు యోబు గారిని తీసుకుందాం. యోబు గారు ఊజు దేశంలో యథార్థవర్తనుడు. అనండి ఒకసారి, యోబు గారు ఎటువంటి వారు? ఊజు దేశంలో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, ఇంకా సకల మంచి కార్యములు జరిగించేటువంటి దేవుడు, మంచివాడు. యోబు గారు ఎటువంటి వాడు? మంచివాడు. హల్లెలూయా. అయితే యోబు గారి జీవితంలో జరిగినటువంటి పరిణామాలు ఏమిటంటే, ఒక్కరోజే ఆస్తి అంతా పోయింది. హల్లెలూయా. ఒక్కరోజు ఏం పోయింది? ఆస్తి అంతా పోయింది. ఆ ఒక్క రోజులోనే పిల్లలందరూ చనిపోయారు. ఆ ఒక్క రోజులోనే తన శరీరం అంతా ఏం చేయబడింది? జబ్బు చేయబడింది. అయినా సరే ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రజలందరూ అనుకుంటున్నారు, యోబు విషయంలో దేవుడు ఎలాగున్నాడంట? మౌనంగా ఉన్నాడు. యోబు విషయంలో దేవుడు పట్టించుకోవట్లేదు, యోబు పని అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఎవరి పని మీద ఉన్నాడనంటే యోబు పని మీద ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. యోబు పరిస్థితులను బట్టి దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు దగ్గరకు రావట్లేదేమో, దేవుడు ప్రార్థన ఆలకించట్లేదేమో అని తను ఆలోచన చేస్తున్నాడు, తను భయపడుతున్నాడు. చుట్టూ ఉన్నవారు, తన భార్య కూడా భయపడుతుంది. కానీ యోబు ఎవరి పని మీద ఉన్నాడు? యోబు గారి పని మీద ఉన్నాడు. దేవుడు యోబు గారి పని మీద ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంట మన విషయంలో మౌనముగా ఉండడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన చేస్తున్నటువంటి మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాదు. నీ తలంపులు వేరు అనండి, నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానమిచ్చి నెరవేర్చుచున్నావు, వాగ్దాన పూర్ణుడ నా యేసయ్యా. వాగ్దానమిచ్చి నెరవేర్చుచున్నావు, వాగ్దాన పూర్ణుడ నా యేసయ్యా. నా పక్షముగా సింహాసనము యొద్దం, నా పక్షముగా సింహాసనము యొద్దం విజ్ఞాపనము చేయుచున్నావు నీవు. నా పక్షముగా సింహాసనము యొద్దం విజ్ఞాపనము చేయుచున్నావు నీవు. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. పడదాం. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే.
నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. నీ కరుణా వాత్సల్యములో నీ కరుణా వాత్సల్యములో జీవించుటయే నా భాగ్యము. జీవించుటయే నా భాగ్యము. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. యోబు గారి జీవితంలో డబల్ పోర్షన్ ఆశీర్వాదం పొందుకోవాలనేది దేవుని ఉద్దేశం. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని ఉద్దేశం ఏంటి? డబల్ పోర్షన్ ఆశీర్వాదం పొందుకోవాలనేది దేవుని ఉద్దేశం. కానీ యోబు గారి పరిస్థితి ఏంటి? అయ్యా ఈ రోగం నుంచి తగ్గించు, అయ్యా నా పిల్లలు మరలా బ్రతికించు. దేవుడు మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. హల్లెలూయా. మనం కొంచెంగానే ఉండాలి అని, కొంచెంలోనే రక్షణ పొందుకోవాలని, కొంచెంలోనే ఆశీర్వాదం పొందుకోవాలని, కొంచెంలోనే దీవెన పొందుకోవాలని, కొంచెంలోనే ఏదో అలా బ్రతికేయాలనేది మన ఉద్దేశం. అందుకని ఆయన చిత్తము మన పక్షంగా జరిగేంత వరకు దేవుడు ఏం చేస్తాడనంట? మౌనముగా ఉంటాడు. హల్లెలూయా. మనకు మౌనంగా ఉంటాడు కానీ దేవుడు మాత్రం మౌనముగా ఉండడు. హల్లెలూయా. దేవుని దగ్గర విజ్ఞాపనకర్త అయినటువంటి యేసు ప్రభువారు మన పక్షంగా దివారాత్రం విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని? మన జీవితంలో ఉన్నతమైన స్థానం జరగాలని, ఉన్నతమైనటువంటి అద్భుతం జరగాలని. అర్థమవుతున్నాయి నా మాటలు? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు నీ పక్షంగా కానీ నా పక్షం కానీ మౌనంగా ఉండడు. దేవుడు తన పనిని జరిగించాలి అని, ఇంకా హెచ్చించాలి అని, తన ఆత్మచేత నింపాలి అని, దేవుని చిత్తం జరగాలని ఏం చేస్తాడనంట? చూస్తూ ఉంటాడు. కానీ మనమేమనుకుంటాం? అక్క దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడంటావా? చెల్లి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడంటావా? అసలు వింటున్నాడా? అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి నిరాశలోనికి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. యోబు గారి భార్య అంటుంది, అయ్యా ఇంకా దేవుడు ఎక్కడున్నాడు? ప్రార్థనలు చాలు, ప్రార్థనలు ఆపే. నువ్వేం చేస్తావు? దేవుడిని దూషించి చచ్చిపో. అప్పుడు దాకా దేవుడు 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 అని ప్రార్థన చేసావు. నువ్వేం చేస్తావు? ప్రార్థనలు ఆపేయి. నీ మనసు కూడా చెబుతుంది ప్రార్థనలు ఆపే. దేవుడు నిన్ను పట్టించుకోవట్లా. వ్యాపారం పెట్టావు, ఉద్యోగం గురించి ఎదురు చూస్తున్నావు, పిల్లల గురించి, అలాగే వివాహం గురించి, మంచి జీవితం గురించి, గృహం గురించి ఎదురు చూస్తున్నావు, కానీ నీకేమీ జరగట్లేదు. కాబట్టి దేవుడు అంటాడు, నా విషయంలో దేవుడు మౌనంగా ఉన్నాడేమో. అపవాదం అంటుంది, దేవుడు నా విషయంలో మౌనంగా ఉన్నాడేమో, విడిచిపెట్టాను. కానీ దేవుడు నీ పని మీదే ఉన్నాడు. దగ్గరగా చప్పలు కొట్టు దేవుడి నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదం పొందుకోవాలని, రెండంతల దీవెన పొందుకోవాలని, నా బిడ్డలు నాకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి అనేది దేవుని చిత్తము. హల్లెలూయా. అలాగే ఎస్తేరు గారి విషయంలో దేవుడు చాలా కాలం మౌనంగా ఉన్నాడు. ఎస్తేరు గారి తల్లిదండ్రులు చనిపోయారు, అవునా కదా? ఎస్తేరు గారు ప్రార్థన పరురాలు, అయినా సరే తల్లిదండ్రులు చనిపోయారు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు. కానీ తన ఆలోచన ఏమిటి చెప్పాలి? అటువంటి పరిస్థితుల్లో మనం కనుక ఉంటే దేవుడు విడిచిపెట్టేసాడేమో, నేను ఏదైనా పాపం చేశానేమో, దేవుడు ఇక నన్ను జ్ఞాపకం చేసుకోడేమో, నా జీవితం ఇంకా మారదేమో అనేటువంటి స్థితిలో ఎస్తేరు గారు ఉన్నారు. కానీ ఊహించని స్థితిలో దేవుడు ఎస్తేరుని ఏం చేశాడు చెప్పాలి? రాణిగా మార్చేశాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి ఇంతకాలం దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ పని మీద నా పని మీదే ఉన్నాడమ్మ తల్లులారా. హల్లెలూయా. దేవుడు ఎలా ఉన్నారు? దేవుడు మౌనంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు సమాధానం ఇవ్వట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. అయితే తగిన సమయం ముందు హెచ్చించడానికి ఏం చేస్తున్నాడంట చెప్పాలి? తగిన సమయం ముందు హెచ్చించడానికి, దేవుని చిత్తం నీలో జరగడానికి, దేవుని ఆత్మచేత నింపబడడానికి ఆ యొక్క కాలాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నాడు? మౌనంగా ఉండి నువ్వు అసలు ఆయన మీద ఆనుకుంటావు లేదని చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
జీవించువాడను నే కాను, నాలో జీవించుచున్నావు నీవు. జీవించువాడను నే కాను, నాలో జీవించుచున్నావు నీవు. నా నిత్య స్వాస్థ్యమైన సీయోను చేరుటకు, నా నిత్య స్వాస్థ్యమైన సీయోను చేరుటకు, నీ అడుగు జాడలలో నడిపించుచున్నావు. నా నిత్య స్వాస్థ్యమైన సీయోను చేరుటకు, నీ అడుగు జాడలలో నడిపించుచున్నావు. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు, నీ ఆత్మతో నన్ను నింపితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు, నీ ఆత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, దేవుడు నీకు రక్షణ ఇచ్చారు, దేవుడు నీకు బాప్తీసం ఇచ్చారు, దేవుడు నీకు కాపుదలిస్తున్నారు. ఎందుకేనంటే దేవుడు నువ్వు నిత్య రాజ్యంలో ఆయన శ్వాసంగా ఉండాలని కోరుకుంటున్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. నిత్య రాజ్యములో ఆయన శ్వాసంగా ఉండాలని కోరుకున్నటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? చెప్పాలి, నిన్ను విడిచిపెడతాడా? మరి విడిచిపెడుతున్నాడని ఎందుకు అనుకుంటున్నావు? ప్రార్థన ఆలకించట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు నిరాశలోనికి వెళ్ళిపోతున్నావు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉండడు. చెప్పండి, నా పక్షంలో అనండి, నా పక్షంగా ఏ విషయంలో అయినా దేవుడు మౌనముగా ఉండడు. నేను అనుకుంటాను అంతే, నేను ప్రార్థన చేయగానే జవాబు రావాలని అనుకుంటా. నువ్వు ప్రార్థన చేస్తావు కానీ జవాబు కోసం ఎదురు చూడవు. ఇక దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు విడిచిపెట్టాడేమో, ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకుంటావు. కానీ దేవుడు అంటాడు, విసుగు చెందక నువ్వు ప్రార్థన చేయి, అద్భుతాన్ని చూస్తావు అంటాడు. హల్లెలూయా. మరి ఎస్తేరు జీవితం ఎలా మారిపోయింది? అత్యద్భుత అద్భుతంగా మారిపోయింది. దేవుడు కార్యము చేయాలి అని అంటే దేవుని ఆత్మ నువ్వు పొందుకొందువు గాక. ఈ పీరియడ్లో ఏం జరుగుద్దో తెలుసా? ఏ పీరియడ్, ఏ సమయంలో దేవుడు మాట్లాడినటువంటి సమయంలో ఏం జరుగుద్దో తెలుసా? దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఆదరణకర్తగా నీలోనికి రావాలని కోరుకుంటున్నాడు. దేవుడు వస్తేనే తప్ప దేవుడి కార్యం నీ పక్షంగా జరగదు. హల్లెలూయా. యేసేరు గారి తల్లిదండ్రులు చనిపోయారు. యేసేరు గారికి ఆహారం లేదు. ఒక్క పూట కూటి కోసం ఆవిడ చూస్తూ ఉంటే నానావిధ రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేసే స్థితికి తీసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఒక్క డ్రెస్ కోసం చూసిందంటండి యేసేరు గారు. ఒక డ్రెస్సు ఎవరన్నా ఇస్తారేమో వేసుకుందామని. కానీ ఆమెకు ఎన్ని డ్రెస్సులు అంటే దరిదాపుగా 40 మంది చెలికత్తెలు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ వేసుకునేటువంటి స్థితికి మార్చేసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు స్నానం చేయడానికి కూడా నీళ్లు ఉండే కాదు, తలంటుకుంటా కుంకుళ్ళు ఉండే కాదు. కానీ ఆమె రాణి అయిన తర్వాత దరిదాపుగా 6 మాసములు సుగంధ ద్రవ్యముల చేత, సుగంధ తైలముల చేత ఆమె స్నానం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుడి నామని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన తలంపులు వేరు అనండి, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మనమే సరైనటువంటి వారం కాదు. మరియా మార్తాలు యేసు ప్రభు కబురు పెట్టారు. ఏమని? అయ్యా, నీకు ఇష్టమైనటువంటి నీ ఫ్రెండ్, నీ స్నేహితుడు ఏమైపోయాడు? చనిపోయాడయ్యా, ఆ కార్యక్రమానికి రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రార్థన చేస్తే ఆ లాజరు ఏమవుతాడు? బ్రతుకుతాడు అని కబురు పెట్టారు. కానీ యేసు ప్రభు వచ్చారా? చెప్పలేదు. వచ్చారా? చెప్పండి అమ్మా, స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వచ్చారా? రాలేదా? రాలేదు. కానీ ఆయన ఎవరి పని మీద ఉన్నాడు? ఎవరి పని మీద? లాజరు పని మీద ఉన్నాడు. కానీ లాజరు పరిస్థితి చూస్తే, చెప్పాలి, లాజరు పరిస్థితి చూస్తే వేరే రకంగా ఉంది. చనిపోయాడు, సమాధి కార్యక్రమం అయిపోయింది. లాజరు కూడా తెలియదు మరలా యేసు ప్రభు వచ్చి లేపుతాడని. అవునా కదా? మరియా మార్తాలకు కూడా తెలియదు మరలా యేసు ప్రభు తన పని మీదే ఉన్నాడని. కానీ మరియా మార్తాలు అనుకుంటున్నారు, మేము 4 రోజుల క్రితం మొరపెట్టామయ్యా, 4 రోజుల క్రితం కబురు పంపించాం, కానీ దేవుడు ఏమయ్యారు? మర్చిపోయి ఉంటారేమో, ఇంకా రారేమో. కాబట్టి మీరు ఏం చేస్తారు? సమాధి కార్యక్రమాన్ని
జరిగించేయండి అన్నారు. హల్లెలూయా. చనిపోయిన లాజరు కూడా తెలియదు, యేసయ్య వస్తే నేను బ్రతుకుతాను అనుకున్నాడు, కానీ యేసయ్య రాలా. చనిపోయిన ఆయనకు కూడా తెలియదు, అలాగే బ్రతికున్న మనకు కూడా తెలియదు. దేవుడు ఏ పక్షముగా ఏ క్షణములో ఏ విధమైన అద్భుతం చేస్తాడో తెలియదు, కానీ మనం ఎదురు చూచుదుము గాక, అద్భుతాన్ని పొందుకొందుము గాక. దేవుడు మన పక్షంగా మౌనంగా లేడు అనేటువంటి ఆలోచనలు మనం ఉంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అద్భుతాన్ని పొందుకొందుము గాక. గృహం గురించి అడిగావేమో, వివాహం గురించి అడిగావేమో, ఉద్యోగం గురించి అడిగావేమో, అనుకోవచ్చు చేసి ప్రార్థన పాస్టర్ గారిని అడిగి సంఘస్థులను అడిగి విసిగిపోయి ఏం చేసే అంశాన్ని పక్కన పెట్టేసా, దేవుడు నా పక్షంగా ఏమి చేయడని. కానీ దేవుడు అంటాడు, యెహోవా మీ పక్షముగా మౌనముగా ఉండడు. ఆయన సియోనులో నుండి ప్రకాశించుతున్నాడు, జనులను రమ్మని పిలుస్తున్నాడంట. దేనికి రమ్మని పిలుస్తున్నాడు? ఆయన ఆజ్ఞలు మరలా పాటించడానికి. హల్లెలూయా. కాబట్టి మనలో ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నప్పుడు మనం ఊహించని కార్యాలు జరుగుతాయి. అలాగే రూత్ అమ్మగారు, నయోమి మోయాబు దేశం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం వెళ్ళింది. మోయాబు దేశం మరి బాగుంటుంది, అందంగా ఉంటుందని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను పోగొట్టుకుంది, ఇంకా పిల్లల్ని పోగొట్టుకుంది, కోడళ్ళు ఒంటరివారు అయిపోయారు, కుమారులు లేరు, భర్త లేరు. ఆఖరికి రూత్ అమ్మగారు నయోమి అనుకుంటుంది, దేవుడు నా పక్షంగా కీడు చేసాడు, దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటుంది. హల్లెలూయా. ఏమనుకుంటుంది నయోమి? చెప్పాలి, ఏమనుకుంటుంది? దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా వంశాన్ని మర్చిపోయాడు, దేవుడు నా బిడ్డలు మర్చిపోయాడు, దేవుడు నా భర్తను మర్చిపోయాడు అని అనుకుంటుంది. కానీ రూత్ అమ్మగారు నయోమి గారు, కానీ దేవుడు ఎవరి పని మీద ఉన్నాడు? చెప్పాలి, దేవుడు ఎవరి పని మీద ఉన్నారు? నయోమి పని మీదే ఉన్నారు, కానీ నయోమి గుర్తించలా. హల్లెలూయా. ఎవరు గుర్తించారు? పక్కనున్న కోడలు గుర్తించింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఎవరు గుర్తించారు? కోడలు గుర్తించి, అత్తమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను అక్కడికే వస్తా. నువ్వే నిబంధనలో ఉన్నా, నేను ఆ నిబంధనలోనే ఉంటా. నువ్వే దేవుడి దగ్గరికి వెళ్తా, నేను ఆ దేవుడి దగ్గరికే వస్తానని చెప్పేసి అత్తమ్మ పోగొట్టుకున్న ఆత్మను మరల ఎవరు తీసుకున్నారు? కోడలు తీసుకుంది. యేసు ప్రభు వంశావళిలోనికి వెళ్ళిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి బెత్లెహేం వెళ్ళిన తర్వాత కూడా నయోమి ఏమంటుంది? దేవుడు నా పక్షంగా కీడు చేసాడు అంటుంది. అలా ఏమంటుంది చెప్పండి? దేవుడు నా పక్షంగా కీడు చేశాడు, నేను మంచిగా సమృద్ధి కలిగి వెళ్ళాను, ఇప్పుడు ఎలా వస్తున్నాను? ఒంటరిగా వస్తున్నానని చెప్పేసి నయోమి దేవుడిని అపార్థం చేసుకో. హల్లెలూయా. దేవుడిని అపార్థం చేసుకో. కానీ రూత్ అమ్మగారు దేవుడిని పట్టుకొని ఉంది కనుక, రూత్ అమ్మగారు దేవుడిని నమ్మింది కనుక, రూత్ అమ్మగారు ఆ యొక్క మౌనంగా ఉన్నటువంటి సమయంలో కూడా దేవుడు నా పక్షంగా ఏదో కార్యం చేస్తాడని ఎదురు చూసింది కనుక నయోమిని పక్కన పెట్టి రూత్ అమ్మ జీవితాన్ని హెచ్చించేశాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. 20 సంవత్సరాల భక్తి జీవితంలో, 10 సంవత్సరాల భక్తి జీవితంలో, 5 సంవత్సరాల భక్తి జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేసి వదిలిపెట్టేసావేమో, నిరాశతో నిస్పృహతో ఉన్నావేమో, దేవుడికి నా పక్షంగా కార్యం చేయుడు అని విడిచిపెట్టేసావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమార్తె నేను నీ పని మీదే ఉన్నాను. దగ్గరగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపడు. హల్లెలూయా. ఒకవేళ 5 సంవత్సరాల నుంచి పొందుకోలేనటువంటి ఆశీర్వాదాలు, 10 సంవత్సరాల నుంచి పొందుకోలేనటువంటి ఆశీర్వాదాలు, 20 సంవత్సరాల నుంచి పొందుకోలేనటువంటి ఆశీర్వాదాలు, ఒక్కరోజునే దేవుడు నీకు అన్ని ఇచ్చివేయునుగాక. హల్లెలూయా. రోగం, తగ్గనటువంటి రోగంతో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని చెప్పేసి 38 సంవత్సరాల బేతెస్తా కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఇక నాకు తగ్గదని విడిచిపెట్టేశాడండి ప్రార్థన. ఇక వెళ్ళి వచ్చేవాళ్ళని అడుగుతూ ఉన్నాడు. కానీ యేసుప్రభు అక్కడికి వచ్చి అంటున్నాడు, పక్షవాతం కలిగినటువంటి ఆ వ్యక్తితో నీ పరుపు ఎత్తుకుని నువ్వు లే. ఎవరి పని మీద వచ్చాడు ఆయన? పరలోకం నుంచి భూమి మీదకి. చెప్పాలి, ఆ బేతెస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆయన విడిచిపెట్టాడు కానీ భక్తిని, ఆయన విడిచిపెట్టాడు కానీ ప్రార్థనని, ఆయన విడిచిపెట్టాడు కానీ దేవుని మీద నిరీక్షణని. కానీ యేసు ప్రభు వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు? బేతెస్తా కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వేటగాని ఊరులో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరులో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద. పాడాలి. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా శైలమా, లేనే లేదయ్యా. పాడాలి, చప్పట్లు కొడుతూ. దుర్గమా
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆమె ఆరాధన స్వరం తెరవాలి. ఆరాధన ఆరాధన వేటగాని ఊరులో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన నాకు ఆశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా 10,000 మంది పాడాలి. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అందరూ కూడా అపాయము చప్పలు కొట్టాలి, స్వరం తెరవాలి. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా శైలమా. ఆరాధన పాడాలి ఉజ్జీవంగా, దేవుని ఆత్మను పొందుకోవాలి. నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన గ్లోరీ, ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా. ఏమండి, ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనందరి కోసం రక్తం చిందించి పాపము నుంచి విడిపించి అనాథలుగా విడిచిపెట్టేయడానిక, మనల్ని దిక్కులేని వారుగా చేసేయడానిక, ఏమీ లేని వారుగా చేసేయడానిక. అది నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ తలంపులు వేరు నా తలంపులు వేరు అంటాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం చదువుదాం, 55:8. యెషయా గ్రంథము 55:8 చదువు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. తల్లులారా, మీ తలంపులు వేరు. వ్యాపారం చేసి చేసి అలసిపోయేవేమో, ఉద్యోగానికి చదివి చదివి అలసిపోయావేమో, గృహం కోసం ప్రార్థన చేసి చేసి అలసిపోయావేమో, ఆరోగ్యం గురించి చేసి చేసి అలసిపోయాము. ఇంకేం చేస్తాడు ఈ దేవుడు, ఇంకో దేవుడిని ఎవరైనా నమ్ముకుందాం. అక్క పలానా చోటకి వెళ్ళమంటావా, చెల్లి పలానా చోటకి వెళ్ళమంటాను, అక్కడెక్కడ తిరుగుతున్నాయేమో. నీ తలంపులు వేరు. ఆయన అంటాడు, నీ తలంపులు వేరు నా తలంపులు వేరు. చదవండి. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవాకు. 9 కూడా చదువు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, హల్లెలూయా. కాబట్టి మనం ఏం భూమి మీద ఆలోచన చేస్తాం? చెప్పండి, ఎక్కడ ఆలోచన చేస్తాం? భూమి మీద ఆలోచన చేస్తాం. ఏమి తినాలా చెప్పండి అమ్మా, ఏం తినాలా, ఈ నెల రేషన్ వస్తుందో రాదో, ఈ నెల షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఎంత వస్తుందో, బీపీ టెస్ట్ చేసుకుంటే ఎంత వస్తుందో, పెన్షన్ వస్తుందో రాదో. మన తలంపులు ఎక్కడ ఉంటాయంట? భూమి మీదే ఉంటాయి. సారే 10 విధవరాలు, కొంచెం పిండి ఉందయ్యా, ఎంత ఉందంట? కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, నేను మా అబ్బాయి తినేసి ఏమైపోతారంట? ఎప్పుడు సాగుకోవాలి మనకి. అలా అన్నం లేకపోతే చచ్చిపోతాం, బంగారం లేకపోతే చచ్చిపోతాం. ఒక ఆవిడ ఉరేసేసుకుంటుంది, ఒక పాప. ఏ అమ్మ ఉరేసేసుకుంటాం అంటే, స్కూల్కి వెళ్తుంటే అందరికీ చైన్లు ఉన్నాయి అన్నయ్య, నాకే చైన్ లేదంటుంది. ఏమి లేదంట? చైన్ లేదంట. వాళ్ళ అమ్మ కొనలేదని ఉరేసేసుకుంటుంది. ఎవరు చెప్పారు ఉరేసేసుకోమని అంటే, టీవీలో చూస్తున్నాను అన్నయ్య, అక్కడక్కడ ఉరేసుకోవాలి, ఎలా ఉరేసుకోవాలో చూస్తుందండి. హల్లెలూయా. బంగారం లేకపోతే ఉరేసేసుకుంటావా? పుట్టినరోజుకి బట్టలు లేకపోతే ఉరేసేసుకుంటావా? హల్లెలూయా. వాకిట అనండి, వాకిట పాపము పొంచి ఉంటుంది. హల్లెలూయా. అపవాదికి ఒక పుత్రుడు ఉన్నాడు, నాశన పుత్రుడు, పాపపుత్రుడు. ఎవరు చెప్పండి? అపవాదికి ఒక పుత్రుడు ఉన్నాడు, ఆడి పేరు పాపపు పురుషుడు, పాపపు పుత్రుడు. ఆడు ఎక్కడుంటాడు? మనం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. ఏ కుటుంబం అలుగుద్దా, ఏ భర్త అలుగుతాడా, ఏ భార్య అలుగుద్దా, ఏ కూతురు అలుగుద్దా, ఏ కొడుకు అలుగుద్దా అని చూస్తాడు. అలిగిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అంటాడికి. ఎవరు ఫ్రెండ్స్? అలిగిన వాళ్ళందరూ ఫ్రెండ్స్. అలిగిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అలుగుతున్నారనమాట అప్పుడప్పుడు. అందరూ స్తోత్రం చెప్పండి. మనము అలగ కుందుముగాక. అన్నిటికంటే భయంకరమైనటువంటి పాపం ఎలకే. పూరి తీసుకున్న రమ్మన్న భర్తని, పూరి
ఆయన ఏం తీసుకొచ్చాడు? ఇడ్లీ తీసుకొచ్చాడు. ఇడ్లీయే ఉంది. ఏం తీసుకొచ్చాడు? ఇడ్లీ తీసుకొచ్చాడు. ఏం చేస్తా? ఇడ్లీ నేను తిన్నా, ఆ పూరి తెస్తేనే తింటాను. మళ్ళీ తెచ్చిన కాడి నుంచి గ్యాస్ నొప్పులు పడదాం, కానీ పూరియే కావాలి. హల్లెలూయా. ఆ ఇడ్లీ కోసం ఏం చేస్తారు? అలుగుతూ కూర్చుంటారు, తినరు. ఇక అపవాది ఏం చేస్తుంది చెప్పాలి. ఈ పాపురుషుడు ఏం చేస్తాడు? వచ్చి నీ మీద వాంచి కలుగుద్ది అంటాడికి. ఏం కలుగుద్ది? ఎందుకనంటే నువ్వు నిరాశలో ఉండాలని, నువ్వు దుఃఖంతో ఉండాలి, నువ్వు బాధపడాలని, కోపంతో ఉండాలి. చాలామంది అనుకుంటారండి అలిగితే చేసేస్తారు అనుకుంటారు. ఏమండి, భర్త భార్య మీద అలిగితే పని అయిపోద్దా? భార్య భర్త మీద అలిగితే పని అయిపోద్దా? పిల్లలు తల్లిదండ్రుల మీద అలిగితే పని అయిపోద్ది? ఏం అవ్వదు. మన పని ఎక్కడ అవుద్ది? దేవుని సన్నిధానంలోనే అవునుగాక. హల్లెలూయా. భర్త మీద అలిగినంత మాత్రాన ఏమీ జరగదు, పైగా 2 దెబ్బలు పడతాయి మీద. హల్లెలూయా. తల్లిదండ్రుల మీద అలిగినంత మాత్రాన ఏమీ జరగదు. డెప్పకాయలు ఏంటంటే డెప్ప వాసిపోద్ది, వాసిపోయేలా కొడతారు. చదవండి ఆదికాండము 4:4. ఆదికాండము 4:4. అమ్మా, హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన దానిని క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. హేబేలును కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. హల్లెలూయా. కయ్యనికి ఏమొచ్చింది? అమ్మ, మీరు కోపపడుతున్నారా? మీరందరూ మంచివాళ్ళు, మీకు అసలు కోపం ఉండదు కదా. మీ అందరికి కోపం లేదు. కోపం లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అండ్ నువ్వు చేతులు ఎత్తట్లేదంటే అందరికీ ఉంది. మా మిల్కీ ఎత్తిందో. హల్లెలూయా. హల్లెలూయా. కోపం లేదమ్మా నీకు, మంచిదేను. హల్లెలూయా. కోపము ఎలా కోపడుతున్నావు? ఏమంటున్నాడు యేసయ్య? చదువమ్మా. కయ్యనికంట మిక్కిలి కోపం వచ్చిందండి. కోపం వేరు, మిక్కిలి కోపం వేరు. కొంతమంది అయ్యి పగలు కొట్టేస్తారండి. స్విచ్ బోర్డులు గుద్దేస్తారు ఒక్కొక్కరు. హల్లెలూయా. అద్దాలు గుద్దేస్తారు ఒక్కొక్కరు. ఒకళ్ళైతే బీరువాలు గుద్దేస్తారు. హల్లెలూయా. ఇంకొకళ్ళు అయితే పక్కన ఎవరుంటే శాస్ పెట్టి కొట్టేస్తారు. అంత కోపం కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. హల్లెలూయా. మన పళ్ళన్నీ ఊడిపోయి బయటకు వచ్చేస్తాయి, అంత కోపంతో ఉంటారు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. హల్లెలూయా. కోపం ఊరికనే వస్తుందండి. కోపం ఊరికనే వస్తుంది. ఎలా వస్తుంది అని అంటే, ఇద్దరు భార్య భర్తలు చక్కగా పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉన్నారు. భర్త ఏమో పనికి వెళ్ళాడు, భార్య ఏమో ఏం చేస్తుంది? వాళ్ళ ఆయనకి ఇష్టమని చికెన్ కూర వండుతుందంట. ఏం కూర వండుతుంది? చికెన్ కూర. చికెన్ కూర మంచిగా వండిందంట, మంచి మసాలాలు వేసింది, చికెన్ మంచిగా ఫ్రై చేసింది, అన్నీ చేసింది. అలా ఆయన వస్తున్నాడన్న ప్రేమతో ఒకసారి ఇవ్వాల్సిన సాల్ట్ 2 సార్లు వేసిందండి. హల్లెలూయా. మర్చిపోయింది పాపం. ఎవరి మీద ప్రేమతో? చెప్పండి అమ్మా. మీరు వండారు, అలాగా వండే ఉంటారు. హల్లెలూయా. అలా ఆయన మీద ప్రేమతో వస్తున్నాడు, మంచిగా చికెన్ కూర తింటాడని ఒకసారి వేసిన ఆ ఉప్పుని మర్చిపోయి రెండోసారి కూడా వేసేసి బాగా ఫ్రై చేసి తిప్పేస్తున్నాడు. మూత వేసిందండి. మొత్తానికి మంచి గుమగుమలాడే కూరని మాత్రం వండేసింది. ఆయన వచ్చాడు, పని నుంచి వచ్చాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. భోజనం పెట్టానంటే, భోజనం పెడతానయ్యా, నీకోసం స్పెషల్ ఏంటో చెప్పుకో అన్నదండి. ఏం చేసావు ఏంటనంటే, చికెన్ అన్నది. చికెన్ అయితే నాకు చాలా ఇష్టం, రా తీసుకురా అన్నాడు. ఇక ఆయన కాళ్ళు చేతులు మొహం కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. అంతే. కూర్చుని ఈవిడ పక్కనే గ్లాస్తో నీళ్లు పట్టుకుని పక్కన కూర్చుని ఉంది. ఇక అంతే కలిపి వేడివేడిగా కలిపి నోట్లో మొక్క పెట్టాడంట. ఒక ముద్ద కలిపి మొక్క పెట్టాడంట. ఇక నోరు తెరవట్ల. ఎందుకని? ఉప్పు. ఏమండి కూర ఎలాగుందండి అని అడుగుతుంది పక్కన కూర్చుని. ఇక వెంటనే ఆయన అంటున్నాడు, ఇది కూర అంటారు అంటే కోపం వచ్చేసింది. ఆ ఉప్పుకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసి, ఇది కూర అంటారా? అసలు మనుషులు అనేవాళ్ళు తింటారా దీన్ని అని అంటే, ఏమైందండి? చాలా బాగా వండాను కదా ప్రేమతోనంటే, ఇది నీ మొహంలాగా ఉంది. కూర వండడం కూడా చేత కాకుండా పెళ్లి చేసిన మీ అమ్మ నానాలి, మీ నాన్న నానాలి, మీ తమ్ముడు నానాలి, మీ అన్న నానాలి, మీ చెల్లి అనాలి, మీ అక్క నానాలి. అంటే ఈవిడేం తక్కువ తింటుందా? నీ కోసం ప్రేమగా వండితే, మార్కెట్కి కూడా ఇప్పుడు వెళ్ళలేదు నేను, మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తే మా అమ్మనే, మా చెల్లిని, మా నాన్న అంటావా? మీ అమ్మ ఏమైనా తక్కువదా? మీ నాన్న ఏమైనా తక్కువవాడా? ఆ రోజు కాదు, వద్దు 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 అంటే నేనే నచ్చానని మరి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇద్దరు జుట్లు పట్టుకున్నారంట. జుట్లు పట్టుకుని ఎవరింటికి వాళ్ళు పెట్లు చదువుకుని వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరున్నారు పక్కనే? పాపపు పురుషుడు.
వాడు ఏం చేస్తాడంటే వాడికి మన మీద ఏం కలుగుద్ది? వాంఛ కలుగుద్ది. వాంఛ అంటే కోరిక, వీడిని నాశనం చేయాలి. సంతోషంగా ఉంటే వాడు వారవలేడండి, ఆనందంగా ఉంటే వాడు వారవలేడండి. హల్లెలూయా. అందుకని అప్పటి వరకు మనం దేవుని ఆత్మ చేత నింపబడతామని, దేవుని శక్తి చేత నింపబడతామని దేవుడు చూస్తూ ఉంటాడు. మనము కూడా ఎదురు చూస్తూ ఉండుదుము గాక. నీ జీవితంలో ఏదైనా కీడు జరుగుతుందనంటే, నీ జీవితంలో ఏదైనా ప్రమాదం జరుగుతుందనంటే, నీ జీవితంలో ఏదైనా ఒక జరగకూడని అవమానకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయనంటే దేవుడు నీ పని మీదే ఉన్నాడు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ఈ పాప పురుషుడిని మనం తెలుసుకుందుము గాక, మెలకు ఆత్మ కలిగి మనం ప్రార్థన చేయుదుము గాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మెలకు ఆత్మ కలిగి ఉండాలి మనం. చెప్పండి ఒకసారి, ఏమాత్మ? మెలకు ఆత్మ. భర్త కోపడ్డాడు అనుకో, చెప్పండి, ఆ చికెన్ కూర బాగోలేదు అని అన్నాడు అనుకో, వెంటనే ఏం చేయాలి? ఆల్టర్నేట్గా ఇంకో కూర వండి పెట్టాలి. హల్లెలూయా. అందుకని 2 కర్రీలు చేయండి. ఒక కర్రీ చేసి ఇదే తిను, ఇది తినకపోతే మాని అని చెప్పేసి అనకూడదు. హల్లెలూయా. ఆల్టర్నేట్గా ఏ చారో పెట్టండి, ఏ పప్పో వండండి. అది బాగోపోతే ఇది తింటారు. ఏమండి సారీ అండి, క్షమించండి, తెలియక వేసానేమో, ఈసారి బాగా నేర్చుకుంటానని చెప్తే అక్కడతో అయిపోయాయి. అంతే కదా. భర్త ఉప్పు తిన్నాడు. ఏం తిన్నాడు? ఉప్పు తిన్నాడు, కోపం వచ్చింది. 4 మాటలు అంటాడు. నువ్వు 10 మాటలు అనకూడదు. ఆ 4 మాటలు దిగమించుకుని అయ్యే చికెన్ ముక్కలు అనుకుని కడుపులో పెట్టుకుని క్షమించేసి సారీ అండి అని అంటే అక్కడతోటి అయిపోద్ది. వెంటనే అక్కడ నుంచి ఎవడు వెళ్ళిపోతాడు? పాప పురుషుడు అనేవాడు పారిపోవునుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు అపవాదికి, చెప్పాలి, అపవాదికి ఏమి ఇవ్వకూడదంట? చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మన హృదయానికి గోచరం కావు. అపవాది పనులు కూడా అంతే. అపవాది పనులు కూడా కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఆడు కూడా ఆత్మే కదా. అపవాది కూడా ఎవరు? ఆత్మే. కాబట్టి కనపడవు. కాబట్టి ఏది జరుగుతున్నా కొంతసేపు మౌనంగా ఉంటే దేవుడు మన పని మీదే ఉన్నాడు. ఈ అపవాదిని తొలగిస్తాడు, ఈ దరిద్రాన్ని తీసివేస్తాడు, చిక్కుముడులు తీసివేస్తాడని ఎదురు చూస్తే సమృద్ధి వచ్చునుగాక. అదే భర్త దగ్గర నమ్మకంగా నువ్వు ఉంటే అదే భర్త చికెన్ కూర ఉన్నందుకు పట్టు చీర కూడా తీసుకొచ్చును గాక. ఒకవేళ ఆ కూర బాగోలేదని ఇంకో కూర కూడా ఫ్రై చేసి పెడితే నా కోసం ఇన్ని రకాలు చేసి పెడుతుందని ఒక చైన్ని కొనిచ్చును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఇది దేవుడు తలంపు, అపవాది తలంపు అని మనం ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. మెలకువ కలిగిన ఆత్మ కలిగి ఉంటే దాన్ని అప్పుడే ఎదిరించుదుము గాక. కాబట్టి ఈ సారెపతి విధవరాల ఆలోచన ఏంటి? కొంచెం పిండి కొంచెం నూనె ఉందా సరిపోద్ది. కానీ దేవుడు ఆలోచన వేరు. ఆ ఇంట్లో సమృద్ధి ఉండాలి, ఆ ఇంట్లో దీవెన ఉండాలి, ఆ ఇల్లు అనేకులకి ఇచ్చే స్థితిలో ఉండాలి అనే దేవుని ఉద్దేశం. హల్లెలూయా. మరి సారెపతి విధవరాలు పని చేసిందో లేదో తెలియదు, కానీ సారెపతి విధవరాలు పని మీదే దేవుడు ఉన్నాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపడదాం. హల్లెలూయా. ఎందుకంటే లోకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇటు చూడండి, చదవద్దులే కానీ లోకాసు వార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ షోమ్రోను దేశంలో కరువు ఉన్నప్పుడు చాలామంది కరువుతో బాధపడుతూ ఉంటే దేవుడు ఏలియాని ఎవరింటికి పంపించాడు? చెప్పాలి, ఎవరింటికి పంపించాడు? ఆ సారెపతి విధవరాలు ఇంటికే పంపించాడు. హల్లెలూయా. సారెపతి విధవరాలు ఏమనుకుంటుంది? కొంచెం పిండి ఉందయ్యా, కొంచెం నూనె ఉంది, ఈ రోజుతో మేము వండుకుని చనిపోతాం అని లోక సంబంధం, భూ సంబంధంగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని ఆలోచనలు వేరు. ఆ ఇంట్లో సమృద్ధి ఉండాలి, ఆ ఇంట్లో పని ఉండాలని దేవుడు ఎవరి పని మీద ఉన్నాడు? చెప్పండి. దేవుడు ఎవరి పని మీద ఉన్నాడు? సారెపతి విధవరాలు పని మీద ఉన్నాడు. నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు అలాగే పని చేయునుగాక. హల్లెలూయా. నీ దివ్య వాక్యము నాకెంతో ప్రియము, నీ ఉపదేశమే నా జీవ మార్గము, నీ దివ్య వాక్యము నాకెంతో ప్రియము, నీ ఉపదేశమే నా జీవ మార్గము, నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ రాజ్య పౌరునిగా స్థిరపరచుచున్నావు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేసి నీ రాజ్య పౌరునిగా స్థిరపరచుచున్నావు. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. నీ చిత్తమే నాలో నెరవేరుగాక,
నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు నీ ఆత్మతో నన్ను నింపితివా. నీ కరుణా వాత్సల్యములో నీ కరుణా వాత్సల్యములో జీవించుటయే నా భాగ్యము, జీవించుటయే నా భాగ్యము. ఇది నా భాగ్యమే, నా భాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. ఇది నా భాగ్యమే, మహాభాగ్యమే, వర్ణించలేని సౌభాగ్యమే. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం మన పక్షంగా జరగాలని కొన్ని హింసలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. అంత మాత్రాన దేవుడు మర్చిపోయాడు అనుకుంటే ఎలాగో, అంత మాత్రం దేవుడు పక్కన పెట్టేసాడు అనుకుంటే ఎలాగో, అంత మాత్రం దేవుడి కార్యాలు నాలో జరగట్లేదని అవిశ్వాసంలోనికి లోకంలోనికి వెళ్ళిపోతే ఎలాగో. హల్లెలూయా. యాసవు ఒక్క పూట కూటి కోసం, అనండి ఒకసారి, ఒక్క పూట కూటి కోసం ఏమమ్మేశాడు? కూటి కోసం కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు, బట్టలు కూడా కోసం కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఉన్నారా లేరా లోకంలో? కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామని అన్య జనాంగం చింతిస్తున్నట్టుగా మీరు చింతించకండి. దానియేలు నెబుకద్నెజరు కాలంలో బహుశ్రేష్ఠుడు, ఆయన ఎంతో ప్రియమైన వాడు, జ్ఞాన వివేకములు కలిగిన వాడు, ప్రధానులో ఒక ప్రధానిగా ఆయన ఉన్నాడు. అయితే ఒక రోజున ఆయన మీద ఏం చేశారంటే నింద మోపారు. ఏం మోపారు? నింద మోపారు. నింద మోపి ఆయన పోస్టుని ఖాళీ చేయించారు. ఖాళీ అయిపోయిందా లేదా? పోస్ట్ ఖాళీ అయిపోయింది. సంతకం పెట్టేటువంటి పెన్న తీసివేశారు, వస్త్రాలు తీసివేశారు. ఆయనకున్నదంతా సమస్తాన్ని చేతుల్లోంచి లాగేసుకుని సింహాల బోన్లో పడేశారు. ఎక్కడ పడేశారు? సింహాల బోన్లో పడేశారు. అప్పుడు దానియేలు అనుకోవాలి, దానియేలు దేవుడు నన్ను హెచ్చించినట్లుగా హెచ్చించి మర్చిపోయాడు అని అనుకోవాలి. అనుకునే అవకాశాలు ఉన్నాయి లేదా? హెచ్చించినట్లుగా హెచ్చించి మర్చిపోయాడు అని అనుకోవాలి. కానీ దేవుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, కానీ దానియేలుతో మాట్లాడలా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, కానీ దానియేలుకి దర్శనం కూడా ఇవ్వాల. దానియేలు ఎవరితో మాట్లాడారంటే అక్కడ ఉన్నటువంటి సింహాలతో మాట్లాడాడు. బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలు చేయొచ్చు, యాచనలు చేయొచ్చు, నీకు సమాధానం రాకపోవచ్చు, నీకు దర్శనం రాకపోవచ్చు, నీకు ప్రవచనం రాకపోవచ్చు, దేవుని సేవకుడు నీతో మాట్లాడకపోవచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాలో సమాధానం అక్కడికి వెళ్ళునుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడారు చెప్పాలి? సింహాలతో మాట్లాడారు. కానీ యాక్చువల్గా ఎవరితో మాట్లాడాలి? మనం అనుకుంటాం నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాతోటే మాట్లాడాలనుకుంటాం. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మనం అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి, అప్పు తీర్చాలి అనుకుంటాం, కానీ అప్పులోడితో దేవుడు మాట్లాడును గాక, మనతో మాట్లాడు. నాకు రోగం తగ్గాలి, రోగం తగ్గాలి, రోగం తగ్గాలంటావు, కానీ డాక్టర్తో దేవుడు మాట్లాడును గాక, నీతో మాట్లాడు. నీతో మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాడు. నీతో మాట్లాడితేనే దేవుడా? అన్నీ నువ్వు అనుకున్నట్టే జరిగిపోవాలా? హల్లెలూయా. దేవుడు అనుకున్నట్టు జరుగునుగాక. నీ చిత్తమే నాలో నెరవేర్చుటకు. ఎవరి చిత్తం జరగాలి? దేవుడి చిత్తం జరగాలి. దేవుడి చిత్తం జరిగినప్పుడు నువ్వు అనుకున్నట్టుగా అది జరగదు. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడారు చెప్పండి? సింహాలతో మాట్లాడి, అవి మామూలు సింహాలు అయితే ఈయన యోధా గోత్రపు సింహం కదా, మాట్లాడి ఏం చేసాడు? నోళ్ళును మూయించి వేశాడు. ఒక్కడు కూడా నోరు తెరవట్ల. ఆకలి మీద ఉన్నాయి, కాళ్ళు చాపుకుని పడుకుని ఉన్నాయి. దానియేలు చూస్తున్నాయి కానీ ఏం చేయలేకపోతున్నాయి? తినలేకపోతున్నాయి. హల్లెలూయా. అలాగే నీ చుట్టూ శ్రమలు ఉన్నప్పుడు, నీ చుట్టూ ఇబ్బందులు ఉన్నప్పుడు, నీ చుట్టూ అవమానాలు ఉన్నప్పుడు నీకు సమాధానం రాకపోవచ్చు, దేవుడు నీతో మాట్లాడలేకపోవచ్చు, దేవుడు నీ దగ్గరకు రాకపోవచ్చు, కానీ పరిస్థితులతో దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా. ముందుగా ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రార్థన చేస్తున్నారు, అయ్యో చనిపోతున్నామని. కానీ దేవుడు అక్కడ ప్రత్యక్షం కాకపోవచ్చు, దేవుడు అక్కడ మాట్లాడలేకపోవచ్చు, కానీ దేవుడు ఎవరితో మాట్లాడాలి? వాళ్ళతో మాట్లాడి, మోషే ఆగిపోక నువ్వు ముందుకు సాగిపో, నీ చేతిలో ఉన్న కర్రతో ఎర్ర సముద్రాన్ని కొట్టు అని మాట్లాడాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడు? వాళ్ళతో మాట్లాడతారండి. అన్నీ నువ్వు కాగితం పెట్టుకుని ఇలాగా ప్లాన్ వేసేసుకుని ఇలాగే జరగాలనుకుంటే ఎలాగో? దేవుడికి సలహాలు ఇస్తాం చాలామంది. ప్రభువా నువ్వే కనుక ఉన్నట్లయితే ఇప్పుడు నాకు
కనిపిస్తే నేనేం చేస్తాను? 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటాను. నీకు కానుక వేసుకుంటా. దేవుడితో బేరాలు కూడా. ఎవరికి కానుక వేసుకుంటారంట? దేవుడు కానుక వేసుకుంటా, సాక్ష్యం చెప్పుకుంటా. అంటే కానుక వేసుకుంటేనే దేవుడా? అంటే దేవుడు నీ కానుక చిరిగిపోయిన 10 రూపాయలకి ఏం చేయాలంట? 100 కోట్ల ఆస్తి ఇచ్చేయాలి నీకు. నువ్వే చిరిగిపోయిన 10 రూపాయలు వేస్తావు డిబ్బీలో, అందరికి కనపడేటట్లుగా మెల్లగా తీసుకొచ్చి సైలెంట్గా వేస్తావు. అది చూస్తేనే చిరిగిపోయి ఉంటుంది. నీకు మాత్రం 100 కోట్ల ఆస్తి ఇచ్చేయాలి, జమరించేయాలి. హల్లెలూయా. కాబట్టి మన తలంపులు వేరు, చెప్పండి అమ్మా, ఆయన తలంపులు వేరు. అంటే దేవుడు నీకు కార్యం చేస్తే కానుక వేసుకుని సాక్ష్యం చెప్పుకుంటున్నావు. అంటే దేవుడితో ఏం చేస్తున్నావు? నువ్వు బేరసారాలు ఆడుతున్నావు. హల్లెలూయా. దేవుడు నవ్వుకుంటాడంట. ఆకాశమందు ఆసీనుడైన వాడు ఏం చేస్తున్నాడంట? నవ్వుకుంటున్నాడు. చిన్నపిల్లలు చూడండి, పప్పల చేతిలో పట్టుకుని ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అంటారు. ఎవరితో బేరాలు ఆడతారు? పప్పలు కొనిచ్చిన నాన్నకే కొంచెం మొక్కాడతారు. అది నాదంటారు. పైగా వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళది అయిపోద్ది. ఏంటి? ఎవరు కొనిచ్చారు? అందుకని దేవుడు మనల్ని చూసి ఏం చేస్తున్నాడంట? నవ్వుతున్నాడంట. అందుకని దేవుడు అంటాడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. చిన్నపిల్లలాగా ఉండొద్దు, చిన్నపిల్ల చేష్టలు చెయ్యొద్దు. దేవుడు కార్యం చేస్తే 7 వారాలు ప్రార్థన పెట్టించుకుంటా, దేవుడు కార్యం చేస్తే నేను అది కట్టేస్తా, ఇది కట్టేస్తా అని దేవుడితో బేరసారాలు ఆడకుందుముగాక. నీకు కార్యం చేసినా చేయకపోయినా దేవుడే. నీ కార్యం చేసినా చేయకపోయినా నువ్వు ఆయనకి బిడ్డవే. హల్లెలూయా. అంటే దేవుడు చేస్తేనే దేవుడు నేను ఇది చేస్తానని దేవుడితో ఎప్పుడు కూడా బేరసారాలు ఆడి ఆయన్ని అవమానపరచొద్దు. దేవుడిని ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఇస్తున్నాం ఆయనకి, అంతే. ఆయన ఇచ్చినటువంటి జీవితంలో ఆయన మహిమపరుస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఊపిరి ప్రాణములు ఆయన నామాన్ని గణపరుస్తున్నాం. అలా గణపరచడం బట్టి ఎవరికి ఆశీర్వాదం? మనకు ఆశీర్వాదం, ఆయనకేమీ కాదు. నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఎవరికి ఆశీర్వాదం? నీకే, నిన్ను బట్టే ఆయన. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు మౌనంగా ఉన్నాడు అని అంటే దేవుడు మర్చిపోయాడు అని అనుకోవద్దు. దేవుడు నీ పని మీద ఉన్నాడు అనండి. దేవుడు నా పని మీదే ఉన్నాడు అనండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు నీ పని మీదే ఉన్నాడమ్మా అని చెప్పండి. పక్క వాళ్ళు కదిపి చెప్పండి, మొఖాలు చూసుకోండి అమ్మా. సిగ్గుపడిపోతున్నారు, మన మొఖాలేగా అందరు తెలిసిన మొఖాలు. పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు నీ పని మీద ఉన్నాడు చెల్లే, దేవుడు నీ పని మీద ఉన్నాడు అక్క అనండి. అనరా అక్క చెల్లెని అనండి అమ్మా. దేవుడు నీ పేరు మీదే, నీ పని మీద ఉన్నాడు అన్నయ్య అనండి. దేవుడు నీ పని మీద ఉన్నాడు అక్క అనండి. అలా చూస్తున్నారేంటి? అనుకోండి ఒకసారి. అనుకుంటే ఆశీర్వాదం. బయటికి వెళ్ళాక ఎలాగ అనుకోరుగా. చూడండి, పక్కన ఉన్న వాళ్ళు ముఖం చూడండి, ఎంత అందంగా ఉందో. ఇప్పుడు అనండి, దేవుడు నీ పని మీదే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోసేపు జీవితంలో కూడా చూసుకుంటే, యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు. యోసేపు కలల దర్శనం కలిగినటువంటి వాడు, కలల వరం కలిగినటువంటి వాడు. దేవుడు యోసేపు గారు వివేచన వరం కలిగినటువంటి వాడు. కాబట్టి యోసేపు ఆ కళలు చెబుతున్న ప్రతిసారి తల్లిదండ్రులు తిట్టారు, అన్నదమ్ములు కూడా తిట్టారు. కానీ యోసేపు జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడా లేదా? గోతులు తోసేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడా లేదా? హల్లెలూయా. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోటే దేవుడు మాట్లాడును గాక. యోసేపు ఎన్నో కలలు కన్నాడండి, ఎన్నో దర్శనాలు పొందుకున్నాడు, ఎన్నో వరములు కలిగినటువంటి వ్యక్తి యోసేపు. కానీ ప్రార్థన చేశాడు. దేవుడు ఫరో రాజుతో మాట్లాడాడు. దగ్గరగా చెప్పలు కూడా దేవుడు నామని మహిమపడదాం. హల్లెలూయా. మనం అనుకున్నట్టుగా దేవుడు పని చేయడు, దేవుడు అనుకున్నట్టుగా మనం పని చేయదు గాక. చెప్పండి ఒకసారి అంటే అలా చూస్తారేంటి? దేవుడు మనం అనుకున్నట్టుగా పని చేయడు. భర్తకు కూడా మనం అనుకున్నట్టుగా పని చేయకపోతే ఏం చేస్తాం? డైవర్స్ ఇచ్చేస్తాం కదా. అన్నీ మనం అనుకున్నట్టే జరిగిపోవాలి. వంటలో మనం అనుకున్నట్టే జరిగిపోవాలి, ఇంట్లో కూడా మనం అనుకున్నట్టే జరిగిపోవాలి. లేదంటే ఇల్లు పీకి పందిరేసేస్తారా? ఇప్పుడు పందిరులు కూడా ఉంటలా. మీ కాలంలో పందిరేసేవారు, ఇప్పుడు పందిరులు కూడా ఉంటలా, ఎడారి చేసేస్తున్నారు. హల్లెలూయా. అన్నీ ఎవరు అనుకున్నట్టుగా జరగాలి? ప్రార్థన చేయండి. వంట చేసే ముందుగా ప్రార్థన చేయండి. ఏదైనా ఉద్యోగానికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేయండి. ఏదైనా పని చేసే ముందుగా, అయ్యా ఇది నీ చిత్తమా, నీ చిత్తం కాదా? లేదా నేను అనుకున్నట్టుగా జరుగుతుందా, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం జరగాలి అని ఇప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుడికి అప్పగించుకుందుము గాక. అటువంటి కుటుంబంలో గొడవలు లేకుండాను గాక. అనుకున్న శారీ తీసుకురాకపోతే భర్తను చంపేయడమో, అనుకున్నటువంటి కూర వండకపోతే భార్యను చంపేయడమో చేయకుందుము గాక. చంపేయడం అంటే ఎలాగో మాట్లాడతాం. అలా ఒక ఆయన మంచం మీద పడుకుని లేకట్లా 3 రోజుల నుంచి. హల్లెలూయా. ఎందుకు లేకట్లేదు చిన్న, పడుకుని లేకట్లేదు ఏంటంటే, మా ఆవిడ నా మాట వినట్లేదు అన్నయ్య అంటుంది.
నీ మాట వినకపోతే ఎవరి మాట వింటుందండి? వాళ్ళ అమ్మ మాట వింటుంది. ఎవరి మాట వింటుందంట? వాళ్ళ అమ్మ మాట వింటుంది. మరి నువ్వు అలిగితే నీ మాట వింటుందా అని అంటే, ఏమో ట్రై చేస్తున్నా అంటున్నాడు. నీ మాట అసలు ఏందో వాళ్ళ అమ్మ మాటే వింటుంది, నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మ మాట విను అన్నాను. హల్లెలూయా. వాళ్ళ అమ్మ మాట వింటే ఇప్పుడు ఏం చేద్దే? అలా చూస్తున్నారేంటమ్మా? స్తోత్రం చెప్పండి. ఈ అల్లుడు కూడా వెళ్ళి వాళ్ళ అమ్మ మాట విన్నాడు అనుకో, అప్పుడు కూతురు కూడా ఎవరి మాట వింటుంది? వాళ్ళ అమ్మ మాట వింటుంది. ఇప్పుడు కూతురు ఎవరి మాట వింటుంది? చెప్పండి అమ్మా. అలా చూస్తున్నారండి. మీరే ఎక్స్పీరియన్స్డ్ నాకంటే బాగా ఎక్స్పీరియన్స్డ్. అత్తగారి మాట అల్లుడు వింటున్నాడు అనుకో, అప్పుడు కూతురు కూడా ఎవరి మాట వింటుంది? అది చక్కగా చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం అందరం ఎవరి మాట వినాలి? దేవుడి మాట విందుముగాక, దేవుడికి ప్రార్థన చేయుదుముగాక, నా మాటే వినాలని చెప్పేసి భీష్మించుకుని కూర్చుకోకుందుముగాక. హల్లెలూయా. నా మాటే నెగ్గాలని ఊర్మిళాదేవి నిద్రలాగా నిద్రలు చేయకుందుముగాక. తెలిసే ఊర్మిళాదేవి? చదివారా? తెలుసమ్మా? 10th వస్తుంది, 10th క్లాస్ కదా, కొంతమంది గుర్తుంటుంది. అలా చదువుకున్నా. తెలిసే ఊర్మిళాదేవి? అలా భీష్మించుకుని కూర్చోకుందుముగాక. అలలే. కాబట్టి దేవుడు మన పక్షంగా ఏం చేయట్లేదు చెప్పాలి? మన పక్షంగా ఏం చేయట్లేదు? మౌనంగా ఉండట్లేదు. మన పని మీదే ఉన్నాడు. అనండి, దేవుడు నా పని మీదే ఉన్నాడు. దేవుడు నా పని మీదే ఉన్నాడు. నేను గలిబిలి పడను, నేను టెన్షన్ పడను. అనండి, నేను గలిబిలి పడను, నేను టెన్షన్ పడను, నేను భయపడను. నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నన్ను మరువడు, విడువడు, ఎడబాయడు. లేదు, ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని, ఆయన బలపరుస్తున్నాడు. మనమే టెన్షన్ పడి, కంగారు పడి, గాబరా పడిపోయి ఆళ్ళని కొట్టేస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి మనం భయపడకుందుము గాక, మనం బెదరకుందుము గాక, మనం అదరకుందుము గాక. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని టెన్షన్లు వచ్చినా, యోసేపు మీద నిందలు పడినాయా లేదా చెప్పాలి? యోసేపు మీద నిందలు పడినాయా లేదా? ఆత్మ కలిగినటువంటి ఆయన, వరం కలిగినటువంటి ఆయన యోసేపు మీద నిందలు పడిని. యోసేపు పని అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. యోసేపు పని అయిపోయిందని అన్నదమ్ములు కూడా చేతులు దులిపేసుకున్నాడు. కానీ దేవుడు యోసేపు విషయంలో సైలెంట్గా పనిని జరిగేస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సైలెంట్గా పనిని చేపించి ఫరో రాజుతో మాట్లాడి ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసి అన్నదమ్ములకి దిమ్మ తిరిగేలా చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ శత్రువులు కూడా ఏం చేస్తాడు దేవుడు? ఒక రోజున అనండి, దిమ్మ తిరిగేలా చేస్తాడు. చెప్పండి అమ్మా. నిన్ను అవమానపరిచేవారే నీ ముందు నోటి మీద ఏలేసుకుని చూచుదురు గాక. యోసేపుని ఎలా చూశారు చెప్పాలి? యోసేపుని ఎలా చూశారు? ఆయన ఒక ప్రధానిగా, ఆయన ఒక గవర్నర్గా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి అన్నదమ్ములు భయపడిపోయారు. ఒకప్పుడు యోసేపుని ఎలా పిలిచాడు? రే ఇట్రా ఇట్రా, అటెల్ ఇటిల్ అని చెప్పేసి యోసేపుని అవమానపరిచినట్టుగా మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు యోసేపుతో మాట్లాడడానికి గడగడ గడగడ గడగడలాడుతున్నారు, భయపడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమీ లేనప్పుడు మనుషులు నిన్ను అవమానపరచవచ్చు, ఏమీ లేనప్పుడు నిన్ను అవహేళన చేయొచ్చు, ఏమీ లేనప్పుడు తేలిగ్గా మాట్లాడవచ్చు. కానీ దేవుడు, నువ్వు అనుకున్నటువంటి సమయంలో దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత ఒక్కళ్ళు కూడా నోరు పెగలకుందును గాక, ఒక్కళ్ళు కూడా నోరు తెరవకుందును గాక, గొప్ప అధికారము నీకు ఇచ్చును గాక, గొప్ప మహిమను దేవుడు నీకు ఇచ్చును గాక. కాబట్టి దేవుడు నీ పక్షంగా మౌనంగా లేడు. దేవుడు నీ పని మీదే ఉన్నాడు. దేవుడు నేను ఎలా హెచ్చించాలా అని చూస్తున్నాడు. అయితే ఆయనకి తగినటువంటి సమయం రావాలి, ఆయనకి తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నిన్ను బలపరచునుగాక. దావీదు విషయంలో కూడా దావీదుని సౌలు మహారాజు చంపడానికి చాలా ప్రయత్నం చేసి దావీదు గారు బోరుమని ఏడిచాడు. అయ్యా, కొండల తట్టు నా కన్నులు ఎత్తి ప్రార్థన చేస్తున్నా, నాకు సహాయం లేదయ్యా, సహాయం దయచే, సహాయం దయచే అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఉత్తరం ఇవ్వలా. ఎవరికి? దావీదు గారి ఉత్తరం ఇవ్వలా. కానీ పరిస్థితులు మాత్రం ఆయన స్వాధీనంలో తీసుకున్నాడు. దావీదు గారు ఎంతగానో ఏడ్చాడు. ఆఖరికి దేవుడు దావీదు ద్వారా మాట్లాడితే దావీదు అంటున్నాడు, శత్రువులు ఎదుట భోజనం సిద్ధపాటు చేశాడు, నాకు ఇప్పటి వరకు తెలియలేదు అంటున్నాడు. హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపాటు చేస్తాడని తెలియదు దావీదు గారికి. దావీదు గారు ఎంతో కృంగుదల కలిగి, ఏడుపు, బాధతో, వేదనతో ఎన్నో ప్రార్థనలు చేశారు. 150 కీర్తనలు, దరిదాపు 70 కీర్తనలన్నీ దావీదియే ఉంటాయి. ఏడ్చిన సమయంలో ఆయనకు ఉత్తరం ఆ సమయంలో రాలేదు, కానీ తర్వాత అది వచ్చింది. హల్లెలూయా. అందుకని ఆఖరిలో అంటున్నాడు, నేను నా కన్నుల ఎదుట చెప్పాలి. ఏమంటున్నాడు ఆయన? నేను నా కన్నుల ఎదుట ప్రభువును చూచుచున్నాను. ఆయన తన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయుడు, ఆయన తన పరిశుద్ధిని పాతాళంలో విడిచిపెట్టడు. హల్లెలూయా. ఆ తర్వాత అంటున్నాడు, ఆత్మకెళ్ళి
మనము కూడా ఆత్మ కలిగి జీవించినట్లయితే ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుందుము గాక, ప్రతి పరిస్థితిని వివేచించుదుము గాక, ప్రతి పరిస్థితిలో మనం ధైర్యంగా ఉండుదుము గాక, విశ్వాసము కలిగి ముందుకు వెళ్ళుదుము గాక. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితి చుట్టూ ఉన్నప్పుడు పడిపోతున్నామేమో, అయిపోయింది మన జీవితం అన్నట్లుగా ఉండొచ్చేమో, కానీ దేవుడు నిన్ను హెచ్చించును గాక. చెప్పండి, దేవుడు మన పక్షంగా ఏం చేయట్లేదు? చెప్పాలి, మౌనంగా ఉండట్లేదు. దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని తక్కువ అంచనా వేయొద్దు, దేవుడి మీద విశ్వాసం కోల్పోవద్దు, భక్తి జీవితాన్ని చల్లార్చుకోవద్దు, ఉదయం లేవడం మానివేయొద్దు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో నిత్యం ప్రార్థన చేయండి, ముఖ్యంగా ఆత్మను పొందుకోండి. హల్లెలూయా. ఆత్మను పొందుకుంటే సమస్తం, కంటికి కనబడలేదన్నాం కదా, ఆత్మను పొందుకుంటే కంటికి కనబడునుగాక. చెవికి వినబడలేదన్నాం, ఆత్మను పొందుకుంటే చెవికి వినబడునుగాక. ఆత్మను పొందుకుంటే హృదయానికి కూడా తెలుసునుగాక. యోసేపుకు తెలిసింది, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటారు అని. దానియేలుకు తెలిసింది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు, నా దేవుడు నన్ను మరలా హెచ్చించి మరలా నా జాబు నాకు ఇస్తాడు అని. దావీదుకు తెలిసింది, దేవుడు నన్ను మరువడు, ఏదో ఒక రోజున హెచ్చిస్తాడు అని దావీదుకు తెలిసింది. అలాగే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే మనకు కూడా కార్యాలు తెలుసునుగాక, ఆయన ఆలోచనలు తెలుసునుగాక, ఆయన హృదయం తెలుసునుగాక, ఆయన ప్రణాళికలు తెలుసునుగాక, ఆయన ఉద్దేశాలు మనకు తెలుసునుగాక. అందుకని ఎల్లవేళల దేవుని ఆత్మను, దేవుని శక్తిని మనం పొందుకుని దేవుని యొక్క మహిమ కార్యాలు చూసి దేవుని సన్నిధానంలోనికి, దేవుని మహిమలోకంలోనికి వెళ్ళిపోదుముగాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. అర్థమైందమ్మా వాక్యం? అర్థమైందా? అర్థమైపోయిందా? ఓకే, అర్థమైపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ ఒకసారి వినండి యూట్యూబ్లో.